నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ సంబంధించి ఇప్పటికే ఈడీ ఎంటర్ అయింది, అందరికీ తెలిసిందే. అయితే 440 కోట్లు ఈడీ జప్తు చేసింది. అయితే దాంట్లో ముఖ్య కీలక పాత్ర ఎవరంటే రాజు కసిరెడ్డి అని మనకి దర్యాప్తు అయితే తేలింది. ఇక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారనేది అంశంపై చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మద్యం స్కామ్ సంబంధించి ఇప్పటికి ఆ ముడుపులతో 1000 కోట్లు వాళ్ళు స్కామ్ చేసి అక్రమంగా ఆస్తులు కొన్నది ఇప్పుడు రాజు కసిరెడ్డి కీలక పాత్ర అని మనకు వస్తున్న సమాచారం. దీని మీద స్పందన ఏంటి సార్? అంటే ఇప్పటికి చేసింది 441 కోట్లు జప్తు చేసింది. ఇంకా చేయాల్సింది 3100 కోట్లు. ఈ స్కామ్ ఎంత అని చెప్పారు? 3500 కోట్ల స్కామ్ అన్నారు. బీజేపీ వాళ్ళు మొన్న ఒక పోరాటం చేశారు, ఒక ఆందోళన. కలెక్టర్లందరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లకి బీజేపీ ఏం తీసుకుంది? ఎంత స్కామ్ చేశారో అన్ని ఆస్తులు జప్తు చేయాలి. ఆ 3500 కోట్ల ఆస్తి జప్తు చేయాలి. అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మాధవ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరన్నది ఏది? ఇప్పుడు కసిరెడ్డి రాజ్ ఇప్పుడు ఈ 441 కోట్ల ఆ జప్తు చేసిన ఆస్తుల్లో 250 కోట్లు ఆయనయే. ఇప్పుడు మొత్తం లిస్ట్ అంతా బయటకు వచ్చింది. ఏది? తల్లి పేరు మీద, లేకపోతే భార్య పేరు మీద, అసలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు కొన్నాడు ఏంటి, అసలు హైదరాబాద్లోనే ఎన్ని ఆస్తులు కొన్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్న ఆస్తులు ఇవన్నీ. 2020 అక్టోబర్లో ఇప్పుడు ఆ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ తల్లి పేరుతో ఏర్పాటు చేశాడు. అతను తల్లి డైరెక్టర్లుగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్. చూసావా, దాని పేరు కూడా ఈడీ అని పెట్టారు. అంటే ఇక ఈసారి మళ్ళా సిబిఐ అని పెడతారేమో. సిబిఐ ఎంటర్టైన్మెంట్సా? అంటే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ 10 లక్షలు కదా. మరి ఇప్పుడు దాన్ని బ్యాంకు ఖాతాల్లో కానీ దాని ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ కలిపి 7.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే 7,40,00,000 మద్యం డబ్బులేనా? అంటే అట్లాగే ఇప్పుడు ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే బహుశా ఆయన కూతురు పేరే ఏది? ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాన్ని అదేంటి 4,73,00,000. ఆ తర్వాత ఈ హైదరాబాద్ ఇప్పుడు ఈ షాబాద్ మండలం అక్కడ మాచన్పల్లి ఒక్కచోటే, ఏది మాచన్పల్లిలోనే నీకు దగ్గర దగ్గర ఒక 16.5 ఎకరాల భూమి కొన్నారు. 16.5 ఎకరాలు. దాని ఖరీదెంతో, దాని విలువెంతో తెలుసా? 120 కోట్లు. సింగిల్ బిట్ 120 కోట్లు. మరి ఇంతకుముందు ఎందుకు కొనలా? జగన్ సీఎం అయిన తర్వాత కొన్న ఆస్తులు ఇవన్నీ కూడా మద్యం డబ్బులే అని చెప్పి వాళ్ళ ఈడీ రుజువు చేసినటువంటి దీంట్లో ఇక్కడే హైదరాబాద్లోనే షేక్పేటలో నీకు 108 గజాల స్థలం, అంటే రెసిడెన్షియల్ ఏరియా, దగ్గర దగ్గర అది ఒక 3-4 కోట్లు. తర్వాత తల్లి పేరుతో మరి ఒక 5 కోట్ల విలువైన స్థలం. నెక్స్ట్ బూనేటి చాణక్య, అతనే సిఎంపిఏ అంటాడు. అతనే అందరికి ఫోన్లు చేసి బెదిరించి వసూళ్ళు చేసిన ఆ బూనేటి చాణక్య. నీకు అతనికి వచ్చేసరికి నీకు కందుకూరు, ఇక్కడే రంగారెడ్డి జిల్లా మన హైదరాబాద్ దగ్గరలో ఆ చిప్పలపల్లె దగ్గర 18 కోట్లతో 4 ఎకరాలు కొన్నాడంట. ఇప్పుడు ఈశాన్వి ఇన్ఫ్రా పేరుటేమో 65.5 ఎకరాలు. తర్వాత ఇదేంటి రాజ్ కసిరెడ్డి పేరు మీదేమో 129 కోట్ల భూములు. నెక్స్ట్ చాణక్య పేరుతో ఇందాక చెప్పింది 50 కోట్లు అది. నెక్స్ట్ యూని కార్పొరేట్ సొల్యూషన్స్, ఇంకో డొల్ల కంపెనీ, అదొక 8.61 కోట్లు. సుభాష్ని అంటే వాళ్ళ అమ్మ, ఆమె పేరిట 4.38 కోట్లు. తర్వాత ఎకోటెంట్ మొబిలిటీ అండ్ డిఆర్ఈ మోటార్స్, దాని పేరు మీద 1,27,00,000. ఎస్బిఎల్ డ్రీమ్ హోమ్స్ 1 కోటి రూపాయలు. వాడెవడొకడున్నాడు అడ్డన్ ఇన్ఛార్జ్ సైఫ్ అహ్మద్, అతని పేరు మీద 1 కోటి రూపాయలు. అంటే ఇప్పుడు ఈ మొత్తం వీళ్ళు జప్తు చేసిన దీంట్లో ఒక్క కసిరెడ్డి రాజే ఇన్ని ఆస్తులు కూడా పెడితే ఇంకా మిగతా నిందితులు 52 మంది ఉన్నారు. 18 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఆస్తులు, ఆయన మరదల పేరిట ఏదో కొన్నాడని లక్ష్మీ నిహారిక ఎవరో, ఆ ముత్తుకూరు మండలం, పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు ఏది ఆయన ఏదో బినామీ శ్రీధర్ అంట, అతని పేరిట కొన్నాడని. కృష్ణమోహన్ రెడ్డి
జగన్ ఓఎస్డి. అసలు ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి, ఆమె పేరేటి ఇక్కడ హైదరాబాద్లోనే మరి రామచంద్రపురం 4 ఎకరాలు, మరి 40 కోట్లు. లేకపోతే అక్కడ బాన్స్వాడ నిజామాబాద్ జిల్లాలో అక్కడ భూములు. అసలు అతని కొడుకు రోహిత్ రెడ్డి, అతని కంపెనీలు స్కూబా ల్యాబ్స్, ఏంటి దాని పేరు, అంటే స్కూబా జంప్ అనమాట. అసలు రకరకాలుగా గ్రీన్ ఎనర్జీ అని అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే స్థాయిలో అతనికి సంపద ఎక్కడి నుంచి వచ్చింది? మద్యం డబ్బులతో కొడుకుతో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించాడని. ఇక బాలాజీ గోవిందప్ప గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అసలు సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్. అతను మైసూర్లో, బెంగళూరులో, ఏంటి అసలు చిక్బగళూరులో ఎక్కడ పట్టుబడ్డాడు అతను? ఏదో స్పాలో పట్టుబడ్డాడు. అంటే ఇప్పుడు ఒకటి రియల్ ఎస్టేట్ బిజినెస్లో మైసూర్లో 1000 కోట్లు, బెంగళూరులో 1000 కోట్లు. ఇప్పుడు ఇతను కసిరెడ్డి రాజు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టాడు 1000 కోట్లు హైదరాబాద్లో. లేకపోతే ఇక్కడ హాస్పిటల్స్లో పెట్టాడు, అరెట్టో హాస్పిటల్స్ అని. ఏంటి ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన భార్య డైరెక్టర్ అందులో, పైరెడ్డి దివ్యారెడ్డి ఏదో ఉంది ఆమె పేరు. అంటే ఇప్పుడు ఒకటి అసలు సినిమాలు తీశారు, అదే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పాం కదా, ఏంటది ఆ స్పై అనే సినిమా. అతను ఎవరు ఉన్నాడు హీరో, నిఖిల్ ఎవరు అతను. అంటే ఒకటి ఇక్కడ ఎన్ని రూపాలలో మనీ రూటింగ్ జరిగింది? 5 రూపాల్లో. ఎన్ని రూపాల్లో మనీ లాండరింగ్ జరిగింది? 7 రూపాల్లో. విదేశాలకు వెళ్ళిపోయిన డబ్బు వెనక్కి తెప్పించాలి. అది ఇప్పుడు ఈడీ ఛాలెంజ్. ఇది మనం సవాల్ కాదు, జనం సవాల్. ఈడీని ఇవాళ జనమే సవాల్ చేస్తున్నారు. మీరు ఇండియాలో ఉన్న డబ్బు జప్తు చేస్తున్నారు, ఓకే. టాంజానియాలో డబ్బు, అక్కడ కొన్న భూములు, అక్కడ పెట్టిన ఫ్యాక్టరీలు, సెర్బియా, లేకపోతే ఏంటి జాంబియా, కెన్యా, అనేక చోట్ల ఆఫ్రికా దేశాల్లో పెట్టారని. అసలు దుబాయ్లో డెన్ ఉందని. ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడు? అతను ఒక కంపెనీ పెట్టాడు, ట్రక్కర్. అసలు ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ ట్రక్కర్ అనేది, దానికి డూప్లికేట్ పెట్టాడు, ట్రక్కర్ అన్నాడు. అంటే ఆ ఈ బదులు తీసేసి యూ పెట్టి పారేశాడు. అతను ఏదో గోల్డెన్ వీసా మీద ఉన్నాడని. ఇప్పుడు అతను కొన్న ఆస్తులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులన్నీ జప్తు చేశారు. ఈ కేసులో ముఖ్యమైనటువంటి నిందితుడు అదే పట్టుకున్నాడు, అట్ల పెట్టెలు ఏది ఒక 6 నియోజకవర్గాల్లో పంచాడన్నారు, 6 జిల్లాల్లో. ఓట్లు కూడా కొన్నారన్నారు కదా. సరే ఆ డబ్బులు వదిలేయండి, జనం దగ్గర ఓటు కొన్న డబ్బులు తీసుకోబాకండి, అయ్యేటు మళ్ళీ తిరిగి రావు. 270 ఎకరాలు గూడూరులో జప్తు చేశారా? ఎవరి దగ్గర ఉంది అది? రైతులకేమో 2 లక్షలు ఇచ్చి కొన్నారు. ఆ భూముల గోల్మాల్లో అతనికి 32 కోట్లు వచ్చినాయి. ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. అరవిందోకి అమ్మాడు. అసలు అరవిందో డబ్బులు జప్తు చేశారా మీరు ఇంతవరకు? ఇది మనం అడిగే ప్రశ్న కాదు, జనం ఇవాళ ఈడీని అడుగుతున్నారు. అరవిందోనే పెట్టుబడి పెట్టింది, ఆ పెట్టుబడి ఇప్పించిందే సాయిరెడ్డి. ఆయనే చెప్పాడు, నేనే మా వాళ్ళకి చెప్పి 100 కోట్లు ఇప్పించానని. ఆ 100 కోట్లు జప్తు చేశారా? ఈ 270 ఎకరాలు కొన్నది కూడా అరవిందోయే. ఇప్పుడు తిరుపతి, రేణుగుంట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు ఎంత జప్తు చేశారు? అసలు మిథున్ రెడ్డి ఆస్తులు ఎంత జప్తు చేశారు చెప్పగలదా ఈడీ? ఇప్పుడు మిథున్ రెడ్డి మరి జైలుకి వెళ్ళాడు కదా ఈ కేసులోనే. ఆయన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్లోకి వెళ్ళాయి కదా 5 కోట్లు పట్టుకున్నారు, మనీ ట్రయల్. ఈ 5 ఏళ్లలో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని ఆస్తులు కొన్నారు? అవి మద్యం డబ్బు కాదా? మరి అవి జప్తు చేయరా? ఇప్పుడు విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారినా మారకపోయినా ఈ కేసులో నిందితుడు. విజయసాయిరెడ్డి ఆస్తులేంటి, ఆయన కూతురు ఆస్తులేంటి, అసలు ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు మొత్తం ఈ ఆస్తులన్నిటికీ ఆయనే కదా బినామీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎన్ని జప్తు చేయాలి? ఆల్రెడీ గతంలో మనం చూసాం క్విడ్ ప్రోకో 1.0. అప్పుడు ఆ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తులు జప్తు చేశారు. నాకు తెలిసి దగ్గర ఒక 3,000 కోట్ల ఏమో అప్పుడు ఆస్తులు జప్తు జరిగాయి. ఇప్పుడు ఈ సాక్షి కూడా జప్తులో ఉన్నదే. ఇప్పుడు సరస్వతి పవర్ అని, లేకపోతే ఎఫ్డీలు కూడా.
కాకపోతే అక్కడ ఒక పెద్ద డ్రామా ఆడాడు. మా ఉద్యోగస్తులతో పిటిషన్లు పెట్టించి మా జీతాలు రావట్లేదండి, మీరు ఎఫ్డీలు వదలండి అనేది అడిగినట్టున్నారు. క్విడ్ ప్రోకో 1.0 తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ సంపాదించిన అక్రమాస్తులు, వాటిల్లోనే ఈడీ జప్తు చేసే 3,000 కోట్లు. ఇప్పుడు క్విడ్ ప్రోకో 2.0 ఈ మద్యం, ఈ నెయ్యి కల్తీయే కదా. మరి ఇప్పుడు ఈ కొన్న ఆస్తులు, ఈ భారతీయ సిమెంట్స్, లేకపోతే ఈ మీడియా సామ్రాజ్యం, ఆ విద్యుత్ ప్లాంట్లు, ఇదంతా జనం సొమ్ము. జనం దగ్గర కొల్లగొట్టిన సొమ్ముతో పెట్టిన వ్యాపారాలు. వీటిని జప్తు చేయరా? ఇవాళ ఈడీ ఏంటంటే కేవలం జప్తు చేసింది పొట్టు, ఇంకా పొట్టు మాత్రమే, ఊక. ఇక బియ్యం బస్తాలు బోర్డులు ఉన్నాయి జప్తు చేయాల్సింది. ప్రజలు కోరుకుంటుంది, అది వాళ్ళ రక్తం. వాళ్ళ రక్తం తాగి వీళ్ళు ఈ ఆస్తులు కొన్నారు. ఇప్పుడు కేశిరెడ్డి రాజు ఇవాళ మరి ఏంటి ఒక్కచోటే మరి 120 కోట్లు బిట్టుకున్నాడంటే అది 120 కోట్ల బ్లడ్. ఇప్పుడు బూనేటి చాణక్య ఒక్కచోటే 59 కోట్లు ల్యాండ్ అంటే 59 కోట్ల బ్లడ్. ఇప్పుడు సుభాష్ని వాళ్ళ అమ్మ ఒకచోట 4 ఎకరాలు అన్నారు అంటే ఏంటి? ఇప్పుడు ఆ 4 కోట్లు ప్రజల డబ్బు కాదమ్మా, ప్రజల రక్తం. వాళ్ళ రక్తం పీల్చి కొన్నటువంటి ఆస్తులు ఇవాళ జప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రక్తమే ఇవాళ సవాల్ చేస్తోంది, డిమాండ్ చేస్తోంది. రక్తం తీసిన ఉసురు ఇవాళ వీళ్ళకు ఒక శాపంగా వెంటబడుతుంది. నమస్తే.